ఫ్రెండ్స్ వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 3 మార్చ్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే RPF కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం డైలీ అడుగుతున్నటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి PDFస్తో పాటు జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి 20,000+ బిట్స్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ 2024కి సంబంధించి అన్ని నెలలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే 25 టాపిక్స్కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు రైల్వేకి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మేము మీకు యాడ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ కోర్స్ని మీరు 199 రూపీస్కే పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ PDFస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఈరోజు 3 మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఒక సలహా ఇస్తూ ఒక కామెంట్ అయితే చేశారు. సో ఇక్కడ చూస్తే నా ఎగ్జామ్ 3 మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఫుల్ హార్డ్గా వచ్చింది. ప్రీవియస్ క్వశ్చన్లోనే ఒక్క మోడల్ కూడా రాలేదు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టు డూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ఇక్కడ కామెంట్ అయితే చేశారండి. అండ్ దీనితో పాటు ఆ కామెంట్కి మరికొందరు రిప్లై ఇస్తే వారికి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే అర్థమెటిక్కే హార్డ్గా ఉంది బ్రో, అండ్ టైం మీద పర్సంటేజెస్ మీద ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ, బట్ ప్రీవియస్ పేపర్ మోడల్ కాదు న్యూ మోడల్స్ అన్నీ ఇచ్చారని చెప్పేసి కామెంట్ ఇది చేశారు. సో ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి మోడల్స్ కాకుండా కొత్త మోడల్స్లో పర్సంటేజెస్ మీద టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ అనేటువంటి టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అడిగారని చెప్పేసి ఒకరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ కూడా రిప్లై ఇచ్చారు. జనవరి 2024 నుంచి జనవరి 2025 వరకు ఈవెన్ కుంభమేళాకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. సో కాబట్టి రీసెంట్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ జీకే పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ రాసినటువంటి స్టూడెంట్ అయితే ఈ విధంగా కామెంట్ అయితే చేయడం జరిగిందండి. సో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచే మనకి జనరల్ సైన్స్ లేదా జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మేము మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2024 కరెంట్ అఫైర్స్ అండ్ 2025 జనవరి కరెంట్ అఫైర్స్ కూడా మేము మీకు యాడ్ చేయడం జరిగింది. మీరు 199 రూపీస్ కోర్స్ కనుక తీసుకుంటే ఆ కోర్స్లో మీకు ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి, అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి PDFs అన్నీ కూడా మీకు ఈ 199 రూపీస్ కోర్స్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కోర్స్ అయితే తీసుకోండి. రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఫస్ట్ షిఫ్ట్లో మనకి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో రిపీటెడ్గా కూడా వచ్చాయి. అవేంటనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఇంకా ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ మెన్షన్డ్ అని చెప్పేసి అడిగారు. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ ఇండియా ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్టికల్ 12 to 35 అండి. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేశారు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి నిన్న జరిగినటువంటి షిఫ్ట్స్లో కూడా అడిగారు, ఈరోజు కూడా అడగడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్స్ ఇవి. నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ది యూనియన్ బడ్జెట్ 2024-2025 అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. యూనియన్ బడ్జెట్ 2024-25లో రక్షణ శాఖకు సంబంధించి ఎంత శాతం యూనియన్ బడ్జెట్లో కేటాయించారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ 9.53% మోర్ దాన్ ది బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అండ్ అకౌంట్స్ ఫర్ 13.45% ఆఫ్ ది యూనియన్ బడ్జెట్. ఓకే, టోటల్ యూనియన్ బడ్జెట్లో మనకి ఇక్కడ చూసుకుంటే 13.45% ఆఫ్ బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా? చట్టం ముందు సమానత్వం గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్. దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో మనకి ఈ ఆర్టికల్ అనేది ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయి. ఇది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు నిన్న కూడా చెప్పాను ప్రతి వీడియోలో, ఈరోజు కూడా చెప్తున్నాను. సో మీరు ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఫస్ట్ ఆర్టికల్ నుంచి లాస్ట్ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ని కూడా చదువుకొని వెళ్ళండి. పార్ట్స్ కూడా చదువుకొని వెళ్ళండి. ఏ పార్ట్స్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయనేది చదువుకొని వెళ్ళండి. అండ్ దీనితో పాటు ఈరోజు షెడ్యూల్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఆ షెడ్యూల్స్ కూడా మీరు చూసుకుని వెళ్ళాలి. నిన్న జరిగినటువంటి షిఫ్ట్స్లో కూడా మనకి 12 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 షెడ్యూల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ పాలిటీలో మీరు చదవాల్సింది ఏంటంటే ఆర్టికల్స్, అలాగే షెడ్యూల్స్తో పాటు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదువుకొని వెళ్ళండి. సో ఇవన్నీ కూడా మేము మీకు మెటీరియల్స్ రూపంలో 199 రూపీస్ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాం. అవి తీసుకుంటే మీరు ఎక్కడ వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు, చక్కగా మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ 5-year ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 1956? 1956లో ఏ 5 ఏళ్ల ప్రణాళిక లేదా ఏ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది అంటే సెకండ్ 5-year ప్లాన్ అండి. సో నేను మీకు నిన్న కూడా చెప్పాను, అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా చెప్పాను. మీరు ఎకానమీలో ఏదైనా టాపిక్ చదవాలి అనుకుంటే జస్ట్ 5-year ప్లాన్స్ చదువుకొని వెళ్ళండి. ఓకే, ప్లానింగ్ కమిషన్ నుంచి, ఓకే, ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి టైం నుంచి నిన్న మొన్నటి వరకు ఇంప్లిమెంట్ అయినటువంటి 5-year ప్లాన్స్ వరకు ప్రతిదీ కూడా మీరు చదువుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నాను. మనకి ఎకానమీలో ఆ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. నిన్న మనకి నీతి ఆయోగ్ గురించి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈరోజు మనకి ఈ విధంగా 5-year ప్లాన్స్ గురించి అడిగారనమాట. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ 5-year ప్లాన్ మనకి 1956 నుంచి 1961 వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో థర్డ్ 5-year ప్లాన్ 1961 నుంచి 66 మధ్య ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ 5-year ప్లాన్ 51 నుంచి 56 మధ్యని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ విధంగా మనకి 5-year ప్లాన్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో సెకండ్ 5-year ప్లాన్లో మనకి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ పైన ఎక్కువగా ఫోకస్ అయితే చేశారు. డెవలప్మెంట్ అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి వాటికి ఫండ్స్ అయితే ఎక్కువగా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ కుంభమేళా ఇన్క్లూడెడ్ ఇన్ యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్? ఓకే, సో కుంభమేళా గురించి కూడా క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి ఒక స్టూడెంట్ కామెంట్ చేశారు కదా, నేను స్టార్టింగ్లో చెప్పాను. సో ఇది కుంభమేళాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. యునెస్కో యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వ జాబితాలో కుంభమేళా ఎప్పుడు చేర్చబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే 2017లో ఇది చేర్చబడిందండి. దిస్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ ఎట్ ది యునెస్కో సెషన్ హెల్డ్ ఇన్ జేజు, సౌత్ కొరియా ఇన్ డిసెంబర్ 2017. ఓకే, 2017లో యునెస్కో సెషన్లో జేజు అనేటువంటి యొక్క సౌత్ కొరియాలో జరిగినటువంటి యొక్క సెషన్లో కుంభమేళాకి సంబంధించి ఈ యొక్క కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో దీన్ని చేర్చుతూ, కుంభమేళాని చేర్చుతూ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సో కుంభమేళా గురించి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ది హిందూ క్యాలెండర్ ఇన్ విచ్ మంత్ ఈజ్ ది ఫెస్టివల్ ఆఫ్ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ పూరి, ఒరిస్సా? సో ఇక్కడ చూసుకుంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో జగన్నాథ్ రథయాత్ర పండుగ ప్రతి సంవత్సరం ఒరిస్సాలో పూరిలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. ఈ క్వశ్చన్ మనకి నిన్న జరిగినటువంటి ఒక షిఫ్ట్లో ఈ జగన్నాథ రథయాత్ర గురించి అడిగారండి. ఓకే, సో ఈ జగన్నాథ రథయాత్ర గురించి మళ్ళీ మనకి రిపీటెడ్గా క్వశ్చన్ అయితే వచ్చింది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఒక షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ మరొక షిఫ్ట్స్లో రిపీటెడ్గా వస్తాయా అంటే అన్నీ రాకపోవచ్చు, కొన్ని క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి, లేదా ఆ టాపిక్ రిలేటెడ్ నుంచి మనకి వేరొక క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్టికల్స్ ఉన్నాయి ఇండియన్ పాలిటీలో, సేమ్ ఆర్టికల్ని మళ్ళీ రిపీట్ చేయకపోవచ్చు, తక్కువసార్లు రిపీట్ అయినా కూడా ప్రతిసారి రిపీట్ అవ్వకపోవచ్చు, 1 or 2 షిఫ్ట్స్లో మళ్ళీ రిపీటెడ్గా అడగొచ్చు. కానీ
అదే ఆర్టికల్స్ నుంచి మనకి చాలా ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే షెడ్యూల్స్ కూడా అంతే. ఒక షెడ్యూల్ గురించి అడిగినప్పుడు ఆ షెడ్యూల్కి సంబంధించిన క్వశ్చన్ మరొకసారి రిపీట్ అవ్వచ్చేమో కానీ బట్ మిగిలినటువంటి షెడ్యూల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయనేది మనకి ఆ క్వశ్చన్స్ చూడడం ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది సెకండ్ డే ఆఫ్ శుక్ల పక్ష ఆఫ్ ది మంత్ ఆఫ్ అషద్. ఇన్ దిస్ రథయాత్ర లార్డ్ జగన్నాథ, హిస్ బ్రదర్ బలరామ అండ్ సిస్టర్ సుభద్ర గో టు ది గుండీచా టెంపుల్ ఆన్ ఏ చారియట్. చారియట్ అంటే రథం మీద బలరాముడు, అలాగే సుభద్ర, అలాగే లార్డ్ జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో వీరు చారియట్ మీద లాగబడతారనమాట. ఓకే, సో ఇది అషుఖాద్లోని శుక్లపక్ష 2వ రోజున జరుపుకుంటారనమాట. ఈ రథయాత్రలో లార్డ్ జగన్నాథ్, అతని సోదరుడు బలరాం మరియు సోదరి సుభద్ర ఒక రథంపై గుండీచా ఆలయానికి వెళ్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇరానియన్ ప్రెసిడెంట్ డైడ్ ఇన్ హెలికాప్టర్ క్రాష్ రీసెంట్లీ. ఇటీవల జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో ఏ ఇరాన్ అధ్యక్షుడు మరణించారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సయ్యద్ ఇబ్రహీం రైసీ ఇన్ మే 2024 అండి. మే 2024లో సయ్యద్ ఇబ్రహీం రైసీ అనేటువంటి ఆయన మరణించడం జరిగింది. తర్వాత హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం యొక్క తండ్రి అని చెప్పేసి లేదా పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారిని మన ఇండియాలో అయితే పిలుస్తారు. అదే ఇక్కడ మనం వేరే కంట్రీ చూసుకున్నట్లయితే నార్మన్ బార్లో ఈజ్ కన్సిడర్డ్ ది ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో ప్రపంచం విషయానికి వస్తే నార్మన్ బార్లో అనేటువంటి ఆయన్ని పిలుస్తారు. సో ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలవడం జరుగుతుంది. సో ఈయన కాన్సెప్ట్ని ఇక్కడ మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయించారనమాట. సో ప్రపంచంలో నార్మన్ బార్లో అనేటువంటి ఆయన్ని హరిత విప్లవానికి సంబంధించి పితామహుడు అని చెప్పేసి అంటారు, లేదా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా వర్ ది 2024 నేషనల్ గేమ్స్ ఆర్గనైజ్డ్. ఓకే, 38th నేషనల్ గేమ్స్ మనకి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరిపారండి. 2024లో నేషనల్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి అంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ 38వ జాతీయ క్రీడలు అయితే నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ది ఫండమెంటల్ డ్యూటీస్ కంటైన్డ్. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక విధులు ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలో ఉన్నాయండి. పార్ట్ 4Aలో ఆర్టికల్ 51Aలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి షిఫ్ట్స్లో కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అడిగారు. సో ఇది మనకి రిపీటెడ్ క్వశ్చన్. సో నిన్న జరిగినటువంటి షిఫ్ట్స్ నుంచే మనకి చాలా క్వశ్చన్స్ ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పింది కొన్ని క్వశ్చన్సే, అందులో మనకి రిపీటెడ్గా వచ్చాయి. తర్వాత వెన్ వాజ్ ది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రో ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఈ బ్రో సంస్థ నుంచి చాలా జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి, మేము కూడా చేస్తూ ఉంటాము, వెబ్సైట్స్లో కూడా పెడుతూ ఉంటాము. సో ఈ యొక్క బ్రో అనేటువంటి ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే May 7th 1960న. ఓకే, 1960న మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగిందనమాట. సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రోని ఎప్పుడు స్థాపించారు అంటే May 7th 1960న ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా బాయిల్స్ లా గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చిందండి, బాయిల్స్ నియమం గురించి. సో ఈ నియమం ఒకసారి మీరు చదువుకోండి. బాయిల్స్ లా టెల్స్ ది రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్. According to this, the volume of a gas at a constant temperature is inversely proportional to the pressure అనేది ఈ యొక్క బాయిల్స్ లాకి సంబంధించినటువంటి నియమం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బాయిల్స్ యొక్క చట్టం ఆదర్శ వాయువు యొక్క ఒత్తిడి మరియు వాల్యూమ్ మధ్య సంబంధాన్ని చెప్తుంది. దీని ప్రకారం స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత వద్ద వాయువు యొక్క పరిమాణం ఒత్తిడికి విలోమానుపాతంలో ఉంటుందనేది ఈ బాయిల్స్కి సంబంధించినటువంటి నియమం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ జనరేటర్. ఎలక్ట్రిక్ జనరేటర్ యొక్క విధులు ఏమిటి అని చెప్పేసి అడిగారు. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఈజ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇట్ ఇండ్యూసెస్ ఎలక్ట్రికల్ ఛార్జ్ టు ఫ్లో త్రూ ఎన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ జనరేటర్ యొక్క ప్రధాన పని యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం అనమాట. ఇది బాహ్య సర్క్యూట్ ద్వారా ప్రవహించడానికి విద్యుత్ ఛార్జ్ని ప్రేరేపిస్తుంది అనేది ఈ యొక్క ఎలక్ట్రిక్ జనరేటర్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అనమాట. తర్వాత వాట్ ఈజ్ మెయిన్లీ ఇంక్లూడెడ్ ఇన్ కుకింగ్ గ్యాస్. ఎల్పిజిలో మనకి ఇంక్లూడ్ చేసేటువంటివి ఏంటి అని చెప్పేసి అడిగారు. సో కంటైన్ ప్రోపేన్ అండ్ బ్యూటేన్. ఇది ప్రీవియస్గా ఎస్ఎస్సి కానీ రైల్వేలో కానీ చాలాసార్లు రిపీటెడ్గా అడిగినటువంటి బిట్ అండి ఇది. ఎల్పిజి కుకింగ్ గ్యాస్లో మనకి ఉండేటువంటి
మెయిన్గా మనకు ఉండేటువంటి గ్యాసెస్ ఏంటంటే సో మనకి ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, విచ్ మౌంటైన్ రిసీవ్స్ ది మోస్ట్ రెయిన్ఫాల్? ఓకే, మాసిన్రామ్ విలేజ్ మనకి ఎక్కువగా ఈ యొక్క వర్షపాతాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఏ పర్వతం ఎక్కువగా వర్షపాతాన్ని పొందుతుంది అని చెప్పేసి అడిగారు. మాసిన్రామ్ విలేజ్ లొకేటెడ్ ఇన్ ది ఈస్ట్ ఖాసీ హిల్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మేఘాలయ స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా రిసీవ్స్ ది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది ల్యాండ్ ఆఫ్ క్లౌడ్స్. ఓకే, దీన్ని ల్యాండ్ ఆఫ్ క్లౌడ్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి మేఘాలయలోని ఖాసీ హిల్స్లో ఉన్నటువంటి మాసిన్రామ్ అనేటువంటి విలేజ్లో మనకి ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్? బంగారం యొక్క అతిపెద్ద ప్రొడ్యూసర్గా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఉంది అని చెప్పేసి అడిగారు. మనందరికీ తెలిసిందే కేజీఎఫ్. ఓకే, కర్ణాటక గోల్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో సో అవే అనమాట. సో కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ది జడ్జెస్? న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అని చెప్పేసి అడిగారు. ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ది ప్రెసిడెంట్ కన్సల్ట్స్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఓకే, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ని అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, ఓకే, భారతదేశానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ని ఈ ప్రెసిడెంట్ కన్సల్ట్ చేసి వీరిద్దరి యొక్క అభిప్రాయం మేరకు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు జడ్జెస్ని నియమించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది కరెంట్ రేట్ ఆఫ్ ఆర్బీఐ? ఓకే, ఆర్బీఐ యొక్క ప్రస్తుత రేటు ఎంత అని చెప్పేసి అడిగారు. సో యాజ్ ఆఫ్ March 1, 2025 ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ ఈస్ 6.25 అండి. ఓకే, ఇది March 1 నాటికి ఆర్బీఐకి సంబంధించినటువంటి రెపో రేటు 6.25. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశం యొక్క రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులు స్వీకరించబడ్డాయని చెప్పేసి అడిగారు. సో మనం రష్యా నుంచి తీసుకున్నాం అనమాట. గతంలో యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి పిలిచేవారు. ఓకే, సో రష్యా నుంచి తీసుకున్నవే ఈ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ఇప్పటికి మనకి 3 times మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అవి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మెన్షన్డ్? భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్లో ఏకరీతి సివిల్ కోడ్ గురించి ప్రస్తావించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 44 అండి. ఇది నిన్న జరిగినటువంటి షిఫ్ట్లో కూడా అడిగారు. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్. తర్వాత విచ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ 1920? 1920లో మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. ఇన్ ద ఇయర్ 1920 మహాత్మా గాంధీ స్టార్టెడ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. దిస్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 4th September 1920. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. ఓకే, సో దీన్ని పౌర అవిధేయత ఉద్యమం అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది 1920వ సంవత్సరంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ ఉద్యమం మనకి 4th September 1920న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది కరెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా? ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. డాక్టర్ డెబ్దట్టా చంద్. హీ రీప్లేస్డ్ సంజీవ్ ఛద్దా. సంజీవ్ ఛద్దాస్ టర్మ్ ఎండెడ్ ఆన్ June 30, 2023. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ డెబట్టా చంద్ అతను సంజీవ్ ఛద్దా స్థానంలో ఉన్నాడనమాట. సో సంజీవ్ ఛద్దా June 30, 2023లో ఆయన యొక్క పదవి అయితే ముగిసింది. ఆయన ప్లేస్లో డాక్టర్ డెబట్టా చంద్ అనేటువంటి ఆయన ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వర్ ది కాయిన్స్ ఆఫ్ గుప్తా పీరియడ్ కాల్డ్? గుప్తా కాలం యొక్క నాణ్యాలు ఏవి అని చెప్పేసి అడిగారు. ది కాయిన్స్ ఆఫ్ ది గుప్తా పీరియడ్ వర్ మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. ది గోల్డ్ కాయిన్స్ వర్ కాల్డ్ దీనార్ వైల్ ది సిల్వర్ కాయిన్స్ వర్ కాల్డ్ రూపక్. ఓకే, సో గుప్తా పీరియడ్లో మనకి గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ అయితే ఉండేవి. గోల్డ్ కాయిన్స్ని దీనార్ అని అలాగే సిల్వర్ కాయిన్స్ని రూపక్ అని చెప్పేసి పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, వైష్ణవ్ సెయింట్ రామానుజ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్? వైష్ణవ్ సెయింట్ అయినటువంటి రామానుజ ఈ క్రింది ప్రదేశాల్లో ఎక్కడ జన్మించారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే తమిళనాడులోని శ్రీ పోర్బందర్లో ఆయన జన్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ది చైర్మన్ ఆఫ్ ది స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్? రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ను ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ అండి. ఓకే, రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
SBI and Singapore Airlines have joined hands to launch a credit card. What is the name? SBI మరియు సింగపూర్ విమానయాన సంస్థలు క్రెడిట్ కార్డును ప్రారంభించడానికి చేతులు కలిపాయి. దాని యొక్క పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. క్రిస్ ఫ్లయర్ SBI కార్డ్ ఎపెక్స్ అనేటువంటి కార్డ్ అండి. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ ది డ్యూన్స్ ఆఫ్ థార్ డిజర్ట్ ఫౌండ్? థార్ ఎడారి దిబ్బలు ఎక్కడ కనిపిస్తాయని చెప్పేసి అడిగారు. సో ది డ్యూన్స్ ఆఫ్ ది థార్ డిజర్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ బర్మేర్, జైసల్మేర్, జోధ్పూర్, శ్రీ గంగానగర్, చూరు, బికానర్ అండ్ హనుమాన్గర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్. దిస్ డిజర్ట్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాస్లో మనకి డూన్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, వాటిని ఎడారి దిబ్బలు అని చెప్పేసి అంటారు. సో అవి మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తాయి అనమాట. ఈ థార్ డిజర్ట్ అనేది మనకి ఇండియాలోని రాజస్థాన్ అలాగే పాకిస్తాన్లో ఇది విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఓకే, సో క్రింది వాటిలో ఏది రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రం అని చెప్పేసి అడిగారు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి కూడా మనకి నిన్న జరిగినటువంటి షిఫ్ట్స్లో అడిగారు. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. సో ఇది మీరు చదువుకొని వెళ్ళండి. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది తెలియదు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఖచ్చితంగా ఆర్టికల్స్లో ఉంటాయి, అవి మీరు చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ వన్, విచ్ టీమ్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది 2024 ప్రో కబడ్డీ లీగ్? 2024 ప్రో కబడ్డీ లీగ్లో ఏ జట్టు పాల్గొనలేదు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కోల్కతా పైరేట్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ ప్లాటూ గోల్డ్ కమ్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఏ పీఠభూమి బంగారం నుండి వస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇన్ ఇండియా గోల్డ్ కమ్స్ మెయిన్లీ ఫ్రమ్ ది డెక్కన్ ప్లాటూ, పర్టికులర్లీ ద ఏరియా అరౌండ్ ది హట్టి గోల్డ్ మైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో గోల్డ్ మైన్స్ గురించి మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్గా చెప్పవచ్చు. ఇది 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి గోల్డ్ గురించి. సో భారతదేశంలో బంగారం ప్రధానంగా మనకి దక్కన్ పీఠభూమి నుండి వస్తుందన్నమాట. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని హట్టి బంగారు గనుల చుట్టూ ఈ యొక్క ప్రాంతం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది MGNREGA? ఓకే, మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ స్టార్టెడ్ అని చెప్పేసి అడిగారు. మహాత్మా గాంధీ నరేగా అని చెప్పేసి అంటారు సింపుల్గా. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఓకే, MG నరేగా, మహాత్మా గాంధీ నరేగాకి సంబంధించినటువంటి స్కీమ్ వచ్చేసి 2005లో మనకి ఈ యొక్క స్కీమ్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగిందండి 2005 ఆగస్టులో. అయితే మనకి అప్పటి నుంచి అది అమల్లోకి అయితే రావడం జరిగింది. తర్వాత విచ్ ట్రావెల్ సైట్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా? బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఏ ట్రావెల్ సైట్స్ దీనికి సంబంధించి కొలాబరేట్ అయింది అని చెప్పేసి అడిగారు. సో easemytrip.com అండి. easemytrip.com అనేది సో ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ కోసం ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాతో కొలాబరేట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఈ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్సే చాలా మనకి 199 రూపీస్ కోర్సులు అయితే ఉన్నాయి. సో నేను డ్యామ్ షూర్గా చెప్పగలను, ప్రిపేర్ చేసింది మేమే కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ షిఫ్ట్లో అండ్ నిన్న అడిగినటువంటి షిఫ్ట్స్లోకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా 199 రూపీస్ కోర్సులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది, అది ఓపెన్ చేస్తే 199 రూపీస్ కోర్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.